ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నేను మా నాన్నకి ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాను. ఆ కోపంతో నాన్న నన్ను ద్వేషిస్తున్నారు. బ్రతికున్న నన్ను చచ్చిపోయానని అంటున్నారు. అదేంటి శరత్చంద్ర గారు, నలుగురికి మంచి చెప్పాల్సింది మీరు ఇలా మాట్లాడడం భావ్యంగా ఉందా? కూతురు మీద కోపం ఉంటే 4 దెబ్బలు 2 తిట్లు కొట్టండి, అంతేగాని బ్రతుకున్న కూతురు చచ్చిపోయిందని చెప్పకూడదండి. తండ్రిని మోసం చేసి తండ్రికి నచ్చని మనిషినే పెళ్లి చేసుకొని నా పరువుని గంగలో కలిపిన నా కూతురు బతికున్నా చచ్చినట్టే. నాకున్నది ఒకే ఒక్క కూతురు, నక్షత్ర. నాట్య నివేదన చేసే అర్హత నా కూతురుగా నక్షత్రకు మాత్రమే ఉంది. ఇది వారసత్వంగా ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది కాదు. నాట్యం అనేది రక్తంలో అణువణువు ఉండాలి. భూమి మాత్రమే నాట్య నివేదనకు అర్హురాలు. తను శోభాచంద్ర నాట్యానికే వారసురాలు. నక్షత్ర, నువ్వు నాట్యం చేయడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. అవును, వీల్లేదు. 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 అవును, వీల్లేదు. 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 అవును, వీల్లేదు. రే గగన్, చూస్తూ నిలబడ్డవేంట్రా? వెళ్ళి గజ్జలు తీసుకునిరా. అమ్మా, అది స్వామి, నువ్వే దిక్కు స్వామి. మా అమ్మ ఆశయాన్ని నువ్వే గెలిపించాలి. అమ్మా, ఇగో. నాకిస్తావేంట్రా? వెళ్ళి భూమి కాళ్ళ కట్టు. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. నీ మీద నాకు కోపం ఉంది, అది నా వ్యక్తిగతం. కానీ ఇది మీ అమ్మ ఆశయం. మీ అమ్మ పట్ల ఈ ప్రాంతానికి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నువ్వు నిలబెట్టాలి. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా.
అమ్మా భూమి, మీ చెల్లి వదిలిపెట్టిన నాటి నివేదనని నువ్వు మొదలుపెట్టమ్మా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే అనుజనిరోషిణి వితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే అంతా ఇంత అనుకువెంతో అతి పత్తి తానే ఇంటి గడపే దాటిందంటే ఉరుముల ఉప్పెరతానే కుదురంటేనే తానే బెదురంటూనే లేదే జగదాత్రి గుణమే బలమై కొలువై ఉంది తానాలా ఎదుర చెప్పదురా హే మాటని పడదురా హే వెనక కడుగు పడని తెగువ తనదిరా హే ఎదుట నిలబడి నీ మదమే అనిచరా హే పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు కలగలిపిన తన గుణమిదిరా కూటిన పిచ్చు కది బయట ఫిరంగిది ఏం చేస్తున్నారు? ఆపండి, నాట్యం ఆపండి. నాట్యం ఆపకూడదు, నాట్యం ఆపకూడదు, నాట్యం ఆపకూడదు. అమ్మా భూమి, ఏది జరిగినా ఇది ఆ శివుడి ఆజ్ఞ. నాట్య నివేదన అర్పించాలమ్మా. నువ్వు ముందుకు వెళ్ళాలి. అమ్మా, స్వామికి అభిముఖంగా నృత్యం చేసుకుంటూ వెళ్ళాలి. కార్పెట్ దాటి బయటకొచ్చి చేయకూడదు, అరిష్టం. భూమి, వద్దు భూమి. చేస్తాను. మా అమ్మ కోసం, మా అమ్మ కోసం. ఆ